లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బాహుబలి సినిమా రాకముందు వరకు సౌత్ ఇండస్ట్రీపై బాలీవుడ్కు చిన్న చూపు ఉండేది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా సందర్భంలో ఇది రుజువైంది. కానీ బాహుబలి తర్వాత నుంచి దక్షిణాది బాలీవుడ్ చూసే దృష్టి మారిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఫీజును ఒక ఊపేశాయి. RRR సినిమా అయితే ఏకంగా ఆస్కార్ను కూడా తెచ్చిపెట్టింది. దీంతో దక్షిణాది నటీనటులు, టెక్నీషియన్లు, బాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రశంసలు కురిపించడం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ కొంతమంది బాలీవుడ్ వర్సెస్ సౌత్ అంటూ సోషల్ మీడియాలో చర్చ చేస్తూనే ఉంటారు. తాజాగా దీనిపై హీరోయిన్ ప్రియమణి కూడా స్పందించారు. నా దృష్టిలో నార్త్ సౌత్ అనే తేడా ఏమీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. అలానే చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ ఇప్పుడు సౌత్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం ఇప్పటికీ సౌత్ ఇండియాకు సంబంధించిన పాత్ర కాబట్టే మీకు ఛాన్స్ ఇస్తున్నామంటూ మాట్లాడుతుంటారు. కానీ త్వరలోని ఆలోచనలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము దక్షిణాది వాళ్ళమైనా హిందీ బాగా మాట్లాడగలము. డైలాగులు చెప్పేటప్పుడు గ్లామర్ తప్పులు దొర్లిన ఎమోషన్ బాగా పండించగలము. అలానే అందంగా కూడా ఉంటాము. కాకపోతే మా కలర్ నార్త్ వాళ్ళంతా ఫేర్గా ఉండదంతే. కానీ అది పెద్ద విషయం కాదు. అయినా నార్త్ సౌత్ అనే తేడా చూడకూడదు. ఎందుకంటే అందరూ భారతీయులమంటూ ప్రియమణి అన్నారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రియమణి చెప్పిన దాన్ని చాలామంది నెటిజన్లు గౌరవిస్తున్నారు. మనలో మనం కొట్టుకోవడం మానేసి ప్రపంచంతో పోటీ పడాలంటూ కామెంట్లు పెడుతున్నారు.